దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం. దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ప్రైజ్ లార్డ్. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, దిగులు పడకూడదు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. మనతో కూడా వచ్చే దేవుడు. మనం దిగులు పడకూడదు, భయపడకూడదు. ఇవన్నీ మన జీవితంలో జరగకుండా ఉండాలి. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అవి జరగకుండా ఉండాలంటే, వాటి నుంచి తప్పించుకోవాలంటే, వాటి నుంచి ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి ఒక్క క్షణం మనం ఆగి ఆలోచిస్తే, ఇక్కడ మోషే గారు ఒక పనిని ఇస్తారు యెహోషువకి. ఆ పని చేస్తా తను అన్నీ ఎదుర్కొంటా ముందుకెళ్తా ఉంటాడు. కానీ ఆయనలో ఎక్కడో దిగులు, ఎక్కడో చింత, ఎక్కడో వేదన, ఎక్కడో బాధ, ఎక్కడో తెలియని ఒక ఆవేదన అతన్ని ఎంతగానో అలుముకొని ఉంది. ఈరోజు ఈ వాక్యం చదువుతున్న మనము, వింటున్న మనము, మన జీవితంలో ఎక్కడైతే లోటు ఉందో, ఎక్కడైతే బలహీనత ఉందో, ఎక్కడైతే ఆ సమస్య అనే భారం ఉందో, యేసు నామములో విడుదల కలగాలి. ఎందుకంటే దిగులు పడే వాళ్ళని ఉండకూడదు. మనం ఏదో పట్టించుకున్నట్టు వారికి ఉండకూడదు. ఈరోజు ఆయన పునరుద్ధాన సన్నిధిలో, ఆయన పునరుద్ధాన దినం రోజున ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం అందరికి ఇచ్చాడు దేవుడు. ఆ దేవుడిని ఆ సమయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటూ దిగులు పడేవారంగా కాకుండా, ఏం దిగులు పడాలి, ఎలా దిగులు పడకుండా ఉండాలి అనేది దాని గురించి ఒక్క క్షణం మనం ఆలోచిస్తే, ఎలాంటి వాటిలో దిగులు పడాలి, ఎలాంటి వాటిలో దిగులు పడకూడదు. కొంతమంది అన్నీ సేమ్ చేస్తారు. చేయగలిగిన వాళ్ళ దగ్గర అదే ఉంటుంది, చేయలేని వాళ్ళ దగ్గర సేమ్ దిగులతో బాధపడుతూ ఉంటారు. పరిస్థితులను బట్టి ఇప్పుడు యెహోషువకు ఒక పని ఇచ్చాడు. ఆ పనిని అతను ముగించుకోవడానికి, ఆ పనిని చేసుకుంటూ వస్తున్నప్పుడు అతనితో పాటు ఎవరైతే జర్నీ చేశారో వాళ్ళు అంతకన్నా ఘోరంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కువ దిగులు పడేవాళ్ళు. ఎక్కువగా చిన్న దానికే శ్రమను చూసి బెంబేలు ఎత్తిపోతూ ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ప్రభు మనతో ఏం సెలవిస్తున్నాడంటే, భయపడకుడి, వారిని గూర్చి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ లార్డ్. ప్రభువు మనతో కూడా వస్తాడంట. ఆయన వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, విడువడు, ఎడబాయడంట. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్న నీవు దిగులు పడే వాళ్ళంగా, భయపడే వాళ్ళంగా, వేదన చెందే వాళ్ళంగా, ఎన్నో సమస్యలతో కొట్టిపిట్లు ఆడుకుంటున్న వారంగా మనం ఉండకుండా, ఆ సమస్యల్ని, వాటిలన్నింటినీ ఎదుర్కొనే సర్వాంగ కవచాన్ని మన ప్రభువుని అడుగుదాం. మనం దిగులు పడేవారంగా, భయపడే వారంగా కాకుండా, వాటిని ఎదుర్కొనే శక్తిని ఆయన విడువడు, ఎడబాయుడు అంట. ఆయనే మన పక్షాన్ని ఉంటే మనకి విరోధి ఎవడు? ఆయనే మనతో ఉంటే మనకి విరోధి ఎవడు? అలాంటి గొప్ప దేవుడిని ఆరాధిస్తున్న మనము, అలాంటి గొప్ప దేవుడిని పూజిస్తున్న, గణపరుస్తున్న మనము మన జీవితంలోకి ఆ దేవుడిని ఈరోజు ఆయన సన్నిధికి వెళ్ళి మన దేవుడిని ఆహ్వానించుకుందాం. ప్రభా, నీ చిత్తమైతే ప్రభా నీ సన్నిధిలో గడుపుతున్నాం. ప్రభా, నాలో ఉన్న కల్మషాన్ని, నాలో ఉన్న వేదన, నాలో ఉన్న భయంకరమైన పరిస్థితుల్ని యేసు నామములో విడుదల చేయ అని నువ్వు ఈ వాగ్దానం చేత పట్టుకుని ఒక్క క్షణమైతే ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానము ఒక్క క్షణం నువ్వు చేత పట్టుకొని ప్రార్థన చేస్తావా? ఒక్క క్షణము ఈ వాగ్దానం చదివి ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ఉండాలో ఒక్కసారి దేవుడిని అడుగుతావా? దేవుడిని అడిగినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడుగాక. ఆమేన్. కాబట్టి దేవుణ్ణి ఒక్క క్షణం ఆయన అడిగి, ఆయన సన్నిధిలో మనం ఏదైతే దిగులు పడే అవకాశాలు ఉన్నాయో, భయపడే అవకాశాలు ఉన్నాయో, అవి ఏమి రాకుండా గుండె నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి జీవితంగాక. ఆమేన్. ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవా, కృపమయ, దయగలిగిన రాజా, రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడేవు దేవా. అయ్యా, ఈరోజు నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని, కృపను మాకు ఇచ్చావు ప్రభా. నీ చిత్తమైతే నీ కృప, నీ కనికరం మా మీద ఉంచండి అయ్యా. నిబ్బరం కలిగి అయ్యా, దిగులు పడకుండా అయ్యా నీ మీద ఎదురు చూసి, నీ మీద ఆనుకుని, నీ మీద ఉండే వారంగా ఉండడానికి సహాయించండి అయ్యా. మీ చిత్తంలో ఈరోజు చేస్తున్న ప్రతి ప్రభా ఆరాధన కార్యక్రమాల్లో నీ కంచి, నీ కాపుదల ఉంచండి. నీ ఆరాధనలో ప్రతిదీ మేము పాలు పంచుకొని పొందుకొని
అవి అనుభవించేవారు ఉండడానికి సహాయం చేయమని గంత మహిమ ప్రభావాలు మీరు మొత్తం కొనుక్కొని ఏ స్పెషల్ నామని పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.